అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, మనకి జేఈ మెయిన్స్కి సంబంధించి పర్సంటేజ్ అయితే వచ్చేసింది. మనందరికీ కూడా ఇప్పుడు ఏ ఎన్ఐటీల్లో మనకి ఏ బ్రాంచ్ రావచ్చు అనే ఒక ఆలోచనలో అందరూ ఉన్నారు. అదే ప్లానింగ్ అందరూ చేసుకుంటూ ఉన్నారు. దీనికి సంబంధించి మనము ఏ ఎన్ఐటీల్లో ఏ బ్రాంచ్ సీట్ వచ్చినా సరే మనకి ఫీజు స్ట్రక్చర్ అయితే తెలియాలి. ఎందుకంటే చాలా వరకు కూడా దగ్గరగా ప్రతి ఎన్ఐటీల్లో ఫీజు స్ట్రక్చర్ ఒకేలా ఉంటుంది. కాకపోతే ఫీజు స్ట్రక్చర్ అనేది కేటగిరీ వైజ్ ఉంటుంది. మనము ఎన్ఐటీ వాళ్ళు చూసేది ఏంటంటే 3 కేటగిరీస్గా చూస్తారు. స్టూడెంట్స్ని 3 కేటగిరీస్గా చూస్తారు. కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3. కేటగిరీ 1 వచ్చేటప్పటికి 1 lakh బిలో ఇన్కమ్ ఉన్నటువంటి స్టూడెంట్స్కి, ముఖ్యంగా జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ 1 lakh బిలో ఉందని చెప్తే వాళ్ళకి నో ట్యూషన్ ఫీజ్ అండి. వాళ్ళు ఫస్ట్ ఇయర్ ఏదైతే అదర్ ఫీజెస్ ఉంటాయో అది 42,500 ఫీజు కడితే చాలు. అలాగే ప్రతి సంవత్సరము కూడా వరుసగా 3 సంవత్సరాలు 12,500 కడితే అదొకటి. హాస్టల్ ఫీజు సంవత్సరానికి 38,000, 4 సంవత్సరాలు కడితే 1,52,000. అంటే 4 సంవత్సరాలకి కలిపి కేటగిరీ 1 క్యాండిడేట్స్కి 2,32,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంకా మన బుక్స్ కానీ ట్రావెలింగ్ ఇవన్నీ కాకుండా. ఇది కేటగిరీ 1కి, ఇంక్లూడింగ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ చూపించాలి. ఇంకా కేటగిరీ 2కి వచ్చేటప్పటికి 1 lakh to 5 lakh బిలో ఇన్కమ్ ఉన్నటువంటి వాళ్ళు, అంటే 1 to 5 lakh మధ్య ఇన్కమ్ ఉన్నటువంటి స్టూడెంట్, ముఖ్యంగా జనరల్ అభ్యర్థులకి, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే మాకు 1 లక్ష నుంచి 5 లక్షల మధ్య ఇన్కమ్ ఉంది అని చూపించి ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ చూపిస్తే వాళ్ళకి ట్యూషన్ ఫీజు ఒక్కొక్క సెమిస్టర్కి 20,833 రూపాయలే ఉంటుంది. అలాగా 4 సంవత్సరాలకి 8 సెమిస్టర్లు ఉంటాయి. అంటే సంవత్సరానికి 2 సెమిస్టర్లు. మనకు 4 సంవత్సరాలు అయ్యేటప్పటికి ఓన్లీ ట్యూషన్ ఫీజు 1,66,664 రూపాయలు కడితే సరిపోతుంది. ఇంకా ఫస్ట్ ఇయర్ అదర్ ఫీజెస్ ఉంటాయి. అదర్ ఫీజెస్ అంటే మీకు తర్వాత డీటెయిల్గా మనం తెలుసుకోవచ్చు. అదర్ ఫీజెస్ అంటే ఏమి కాదు, అడ్మిషన్ ఫీజు అని, లైబ్రరీ ఫీజు అని ఇవన్నీ కలిపి ఫస్ట్ ఇయర్ కట్టించుకుంటాడు. 42,500 రూపాయలు కడితే సరిపోద్ది. అది కాకుండా ప్రతి సంవత్సరము కూడా 12,500 రూపాయలు, అలా 3 సంవత్సరాలు కడితే అది 37,500 అది ఉంటుంది. ఇంకా హాస్టల్ ఫీజు ప్రతి ఒక్కరూ పే చేయాల్సిందే. ఎనీ కాస్ట్ ఎవరైనా సరే, ఎంత ఇన్కమ్ ఉన్నా సరే వాళ్ళు సంవత్సరానికి 38,000 అవుతుందండి. అలా 4 సంవత్సరాలు అనుకుంటే 1,52,000 ఓన్లీ హాస్టల్ ఫీజు అవుతుంది. అంటే టోటల్ 4 సంవత్సరాలకి 3,98,000, అంటే 4 లక్షల రూపాయలు దగ్గరగా ట్యూషన్ మొత్తం అన్నీ కలిపితే ఎన్ఐటీలో ఏ ఎన్ఐటీలో అయినా 1,00,000 నుంచి 5 లక్షల ఇన్కమ్ ఉన్నటువంటి వాళ్ళకి అవుతుంది. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళకి అయితే ట్యూషన్ ఫీజు 0. బట్ ఓన్లీ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళ గురించి నేను ఈ స్లైడ్లో మీరు అర్థం చేసుకోవచ్చు. కేటగిరీ 2. ఇంకా కేటగిరీ 3 ఉందంటే అబోవ్ 5 lakh ఇన్కమ్ ఉన్నటువంటి ఎవరైనా సరే, జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కానీ, అదర్ క్యాస్ట్ వాళ్ళు కానీ అందరూ కూడా ప్రతి సెమిస్టర్కి కూడా 62,500. అంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళకి అయితే ట్యూషన్ ఫీజు ఉండదు. బట్ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే 62,500 కట్టాలి ప్రతి సెమిస్టర్కి కూడా. ఇట్లా సంవత్సరానికి 2 సెమిస్టర్లు ఉంటాయి. 1,30,000 దాకా అవుతుంది. అంటే అలా 4 సంవత్సరాలకి కలిపి 5 లక్షల దాకా ఓన్లీ ట్యూషన్ ఫీజు అవుతుంది. ఇంకా అదర్ ఫీజెస్ అంటే అందరూ కట్టాలి, 42,500 కట్టాలి. అలాగే ప్రతి సంవత్సరము కూడా 12,500 కట్టాలి, అది 37,500 అది కొంత. అంతేకాకుండా హాస్టల్ ఫీజు అయితే అందరూ కట్టాలి. ఇది సంవత్సరానికి 38,000 రూపాయలు ఉంటుంది. ఇలా 4 సంవత్సరాలు కడితే 1,52,000 అవుతుంది. ఇలా టోటల్ 4 ఇయర్స్కి కలిపి 7,32,000 రూపాయలు ఎవరికైతే 5 lakhs అబోవ్ ఇన్కమ్ ఉంటుందో వాళ్ళందరూ పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళకి అయితే ట్యూషన్ ఫీజు ఉండదు, అదర్ ఫీజెస్ ఉంటుంది. ఇది ఓన్లీ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సంబంధించి ఈ స్లైడ్లో కేటగిరీ 3 కింద అర్థం చేసుకోవచ్చు. కానీ మిగతా కేటగిరీ వాళ్ళు 1 year ఫస్ట్ కట్టాల్సింది కానీ, హాస్టల్ ఫీజు కానీ ఇవన్నీ కామనే. ఇది ఎన్ఐటీలో ప్రతి ఎన్ఐటీలో అటు ఇటు ఉండొచ్చు, కానీ దగ్గరగా ఈ విధంగా మనకి ఎక్స్పెండిచర్ అవుతుంది. ఇది నేను చెప్పిందంతా కూడా ట్రావెలింగ్ కాస్ట్ కానీ, బుక్స్ ఫీజు ఇలాంటివన్నీ కాకుండా, డ్రెస్సులు ఇవన్నీ కాకుండా నేను చెప్పినటువంటి కాస్ట్ అవుతుంది. దీనికి మనము చాలా వరకు కూడా ఫైనాన్షియల్గా కొంతమంది ప్లాన్ చేసుకుంటారని ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. మరి అందరూ కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మిగతా వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇది చాలా అవసరం. సబ్స్క్రైబ్ చేసుకోండి.